ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలు ప్రభుత్వాలు మారినా విధానాలు మారలేదు. దాదాపుగా 1994 నుంచి 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నా, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన పరిశ్రమల యొక్క పాలసీస్ విషయంలో కానీ, ఇన్సెంటివ్స్ విషయంలో కానీ, పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో కానీ విధానపరమైన నిర్ణయాలలో మెరుగుపరుచుకుంటూనే ముందుకు వెళ్ళినాం తప్ప ఎక్కడ కూడా పరిశ్రమలకు ఇబ్బంది కలిగే విధంగా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని ఇంకా వేగంగా మెరుగైన విధానాలను తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలో పెట్టుబడులను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తున్నాం. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈ 18 నెలల్లో దాదాపుగా 3,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించి ఈరోజు డేటా సెంటర్స్కి హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్. ఈరోజు జీసీస్కి దేశంలోనే మొట్టమొదటి స్థానం హైదరాబాద్ నగరానికి ఉంది.